ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా ఆసియాకు గేట్వేగా మారనున్న విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా హబ్కు భూమి పూజ ఘనంగా జరిగింది. విశాఖపట్నం ఇకపై ఏఐ పట్టణంగా మారుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. గూగుల్ డేటా హబ్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మాదిరిగానే అనకాపల్లి జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారుతుందన్నారు. విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. గూగుల్ క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ, అదానీ డిజిటల్ ల్యాబ్ డైరెక్టర్ జీత్ అదానీ తదితరులు హాజరయ్యారు. $15 బిలియన్ పెట్టుబడితో 3 డేటా కేంద్రాల నిర్మాణం 2028కి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. వికసిత భారత సాధనలో విశాఖ డేటా సెంటర్ రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. డిజిటల్ ఫ్యూచర్ కు ఏపీ గేట్వేగా మారిందని అదానీ డిజిటల్ ల్యాబ్స్ డైరెక్టర్ జీత్ అదానీ అన్నారు. భారత్ అమెరికా ఘనమైన భాగస్వామ్యానికి గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం సిసలైన ఉదాహరణని హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ చెప్పారు. విశాఖ నుంచి 3 సముద్ర గర్భ కేబుళ్లు అందుబాటులోకి రాబోతున్నాయని, వీటి ద్వారా పెద్ద ఎత్తున మౌలిక వస్తుల కల్పన జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. Like Cyberabad, it will become AI Patnam. Such a great initiative you have taken, sir. Congratulations to you and salute to your vision. Today, 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully 74 stations in Andhra Pradesh. And Andhra is 100% electrified. Andhra Pradesh today has 16 Vande Bharat services and 22 Amrit Bharat services. South Coast Railway Zone. All those systems are now in place, and now we are ready to notify the new railway zone on 1st of June 2026. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2028 సెప్టెంబర్ 28కి డేటా సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రధాని మోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్ కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈ రోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుందని చెప్పడానికి అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. సర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా తయారు కాబోతుంది.